హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటో రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 67. ఇక్కడ ఏమంటున్నాడంటే 35% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ద సేమ్ యాజ్ 30% ఆఫ్ అనదర్ నెంబర్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ది సెకండ్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్యలో 30% ఇంకొక సంఖ్యలో 30%కి సమానం, మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్య యొక్క నిష్పత్తిని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, 35% ఆఫ్ ఏ నెంబర్, ఈ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి లెటర్స్ దీన్ని మనం ఏ అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఇదేమవుతుంది, 35% ఆఫ్ నెంబర్ అంటే ఏ కదా, సో 35% ఆఫ్ ఏ అవుతుంది. ఓకేనా? సో 35% ఆఫ్ ఏ అవుతుంది. అలాగే ఈజ్ ద సేమ్ యాజ్ అంటున్నాడు కదా, ఈజ్ ద సేమ్ యాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అని అర్థం. ఓకేనా? అండ్ ఇంకేమంటున్నాడు, ఈజ్ ద సేమ్ యాజ్ 30% ఆఫ్ అనదర్ నెంబర్, ఈ అనదర్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి లెటర్స్ ఇది బి అనుకుందాం. బి అనుకుంటే ఏమవుతుంది, 30% ఆఫ్ బి అవుతుంది. అర్థమైందా? 30% ఆఫ్ బి అవుతుంది. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. 30% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 35% ఆఫ్ ఏ, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో కట్టమంటున్నాడు. ఫస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ ఏ, అలాగే సెకండ్ నెంబర్ ఏంటి బి, ఈ రెండింటికి రేషియో కట్టమంటున్నాడు. అంటే A:B ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. ఏకి బికి రేషియో కాబట్టి A/B రాసుకోవాలి. ఓకేనా? A/B, ఆ బి ఇటు వస్తే బై అవుతుంది, 6/7 అవుతుందా, సో 6/7. అలా A:B ఏమవుతుందంటే 6:7 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 71. ఇక్కడ ఏమంటున్నాడంటే యాంగిల్ 54 degrees ఈజ్ ఈక్వలెంట్ టు ఇన్ రేడియన్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి డిగ్రీస్లో యాంగిల్ ఇచ్చేసి దాన్ని రేడియన్స్లో ఎంత అవుతుంది అనేసి చెప్పమంటున్నాడు. ఓకేనా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి డిగ్రీస్లో యాంగిల్ ఇచ్చి దాన్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయమంటే, ఓకేనా, దాన్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయమంటే మనం ఏం చేయాలంటే π/180 పెట్టి మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి? π/180 పెట్టి మల్టిప్లై చేయాలి. డిగ్రీస్లోంచి రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే π/180 పెట్టి మల్టిప్లై చేయాలి. అలాగే ఇలా కాకుండా మనం రేడియన్స్లో నుంచి డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయాలంటే, ఏం చేయాలంటే ఇంటూ 180/π చేయాలి. ఓకేనా? 180/π చేయాలి. అయితే ఇప్పుడు మనల్ని ఏమడుతున్నాడు, డిగ్రీస్లో యాంగిల్ ఇచ్చాడు, రేడియన్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. మరి డిగ్రీస్లోంచి రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం వాడాలి? π/180 పెట్టి మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. చూడండి జాగ్రత్తగా, డిగ్రీస్లో యాంగిల్ ఎంత 54 degrees, దీని రేడియన్స్లో చెప్పమంటున్నాడు కాబట్టి ఏం చేయాలి? π/180 పెట్టి మల్టిప్లై చేయాలి. అర్థమైందా? సో చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 18 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, అలాగే 18 3 54 కదా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3π/10 అవుతుంది. దీన్ని బట్టి ఆప్షన్ ఏమవ్వాలి? థర్డ్ ఆప్షన్ అయినా కాదా? ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 72. ఇక్కడ ఏమంటారంటే ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 80 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 8, ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ది సెకండ్ నెంబర్ విల్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు సంఖ్యల మొత్తం 80 మరియు వాటి మధ్య భేదం 8, మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, 2 నెంబర్స్ ఉన్నాయి. లెటర్స్ A/B అనుకుంటే ఇక్కడ A అనేది ఫస్ట్ నెంబరు, B అనేది సెకండ్ నెంబరు. వీటి యొక్క సమ్ ఎంత అంటే సమ్ ఈజ్ 80 అంటాడు. అంటే A+B = 80 ఇచ్చాడు. అలాగే వాటి డిఫరెన్స్ ఎంత అంటే A - B అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 8 ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడంటే రేషియో ఆఫ్ ఫస్ట్ నెంబర్ టు ది సెకండ్ నెంబర్, అంటే ఫస్ట్ నెంబర్ ఏ కదా, ఏ, సెకండ్ నెంబర్ బి, వీటి యొక్క రేషియో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేస్తే +B - B క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 2A అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఇక్కడ యాడ్ చేస్తే 8. అలా A = ఏమవుతుంది? 44 అవుతుంది. మరి A 44 అయితే B ఏమవ్వాలి? ఇక్కడ నుంచి B ఏమవుతుందంటే 80 - A అవుతుంది. దట్ ఈజ్ 44. అప్పుడు B = ఏమవుతుంది? ఇక్కడ 36 అయినా కదా, సో 36 అవుతుంది. ఏకి బికి రేషియో అన్నాడు. A 44, B వచ్చేసి 36. రేషియో కొడితే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేయండి. చూడండి, సో 4 ఇక్కడ 11 టైమ్స్ పోతుందా, అలాగే 4 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. అలా AB రేషియో ఏమవుతుందంటే 11:9. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1.
చూడండి క్వశ్చన్ నెంబర్ 75 ఇక్కడ ఏమంటాడంటే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది పర్చేజ్ ప్రైస్ ఆఫ్ 35 ఐటమ్స్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 40 వస్తువులు అమ్మిన వేళ 35 వస్తువులు కొన్న వేళకు సమానం లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఐటమ్స్ అంటున్నాడు, అంటే 40 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ అనమాట అమ్మిన వేళ. సో ఒక్కొక్క దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ అనుకుంటే అలాంటివి 40 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి యొక్క టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 40 ఎస్పీ అవుతుంది. అవునా కదా, ఒక్కొక్క దాని ఎస్పీ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 40 ఐటమ్స్ కాబట్టి 40 ఎస్పీ అవుతుంది వాటన్నిటి యొక్క టోటల్ సెల్లింగ్ ప్రైస్ అనేది. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు, ఈజ్ ఈక్వల్ టు పర్చేజ్ ప్రైస్ ఆఫ్ 35 ఐటమ్స్ అంటే 35 వస్తువుల యొక్క పర్చేజ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ అనమాట కొన్న వేళ. ఓకేనా, ఒక్కొక్క దాని యొక్క కొన్న వేళ కాస్ట్ ప్రైస్ సిపి అనుకుంటే అప్పుడు 35 ఐటమ్స్ కాబట్టి వీటన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవ్వాలి 35 సిపి అవ్వాలి. ఓకేనా, 35 సిపి అవుతుంది. అయితే ఇక్కడ ఫైనల్గా మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, అది వస్తే ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి 5 క్యాన్సిల్ అవుతుంది చూడండి, 5 ఇక్కడ 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 ఇక్కడ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఒకటి, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఒకటి కడితే ఏమవుతుందంటే 7/8 అవుతుంది. అవునా, ఇంకా సింపుల్ చెప్పాలంటే కాస్ట్ ప్రైస్ 8 కాబట్టి 8 రూపాయలు కొన్న, సెల్లింగ్ ప్రైస్ 7 కాబట్టి 7 రూపాయలకి అమ్మాను. మరి 8 రూపాయలు కొని 7 రూపాయలకి అమ్మానంటే ఖచ్చితంగా నాకేమొస్తుంది లాస్ వస్తుంది. ఎక్కువ కొన్నాను తక్కువ అమ్మాను కాబట్టి ఖచ్చితంగా లాస్ వస్తుంది. అది ఎంత పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో ఈ లాస్ పర్సంటేజ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే లాస్ పర్సంటేజ్ దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి, 8 రూపాయలు కొని 7 రూపాయలకి అమ్మానంటే ఖచ్చితంగా నాకు 1 రూపీ లాస్ వస్తుంది అనమాట. ఎంత మీద అంటే 8 మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద కాబట్టి /8 అనమాట. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ 1/8 ఇంటూ 100 అంటే పర్సంటేజ్లో తెలియాలి మనకి ఎంత అంటే ఇది 12.5%. కావాలంటే 100లో 8ని క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేస్తే 12.5 వస్తుంది అనమాట. 12.5 నథింగ్ బట్ 12.5% లాస్ అనమాట. ఇక్కడ ప్రాఫిట్ కూడా ఉంది, ప్రాఫిట్ తీసుకోకూడదు. చూడండి క్వశ్చన్ నెంబర్ 80 ఇక్కడ ఏమంటాడంటే ఏ మ్యాన్ కంప్లీట్స్ ఎ జర్నీ ఇన్ 11 hours. He travels first half of the journey at the speed of 25 km/h and the second half at the speed of 30 km/h. Find the total distance of the journey అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 11 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు. అతను ప్రయాణంలో మొదటి సగం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో మరియు రెండవ సగం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. ప్రయాణం యొక్క మొత్తం దూరాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ని జనరల్గా ఎలా చేయాలో చెప్తాను, అలాగే డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు జనరల్గా ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి ఈ టోటల్ డిస్టెన్స్ అనేది డి అనుకుంటున్నా. ఓకేనా, సో ఈ టోటల్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి వీటికి టైం ఎంత పడుతుంది అంటే ఒక పర్సన్కి టోటల్గా 11 hours టైం పడుతుంది అనమాట ఈ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ అంటే ఇది టోటల్ కదా, దీంట్లో హాఫ్ అనమాట. హాఫ్ అంటే టోటల్ డిస్టెన్స్ డి కాబట్టి ఇది ఏమవుతుంది d/2 అవుతుంది, ఇది కూడా d/2 అవుతుంది. ఈ టోటల్ డిస్టెన్స్ని ఇక్కడ ఈ d/2 అనే డిస్టెన్స్ని హాఫ్ ఆఫ్ ద జర్నీని ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, ఎంత స్పీడ్తో కవర్ చేస్తున్నాడు అంటే 25 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఇక్కడ 25 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. అలాగే రిమైనింగ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద జర్నీని ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, ఎంత స్పీడ్ అంటే 30 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఇక్కడేమో ఈ డిస్టెన్స్ని 30 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఇలా వెళ్తే వీటికి టోటల్గా టైం ఎంత పట్టిందంటే 11 hours పట్టిందని చెప్తున్నాడు. ఓకేనా, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీనేమో 25 km/hతో వెళ్ళాడు, సెకండ్ హాఫ్నేమో 30 km/hతో ట్రావెల్ చేశాడు అనమాట. అలా ట్రావెల్ చేస్తే వీటికి టోటల్ టైం ఏమవుతుందంటే 11 hours అవుతుంది. కానీ ఇక్కడ నుంచి మనం టైం కనుక్కోవచ్చుగా, ఇదేమో డిస్టెన్స్ ఇదేమో స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఇక్కడ ఒక టైం వస్తుంది, ప్లస్ ఇక్కడ టైం వస్తుంది కదా, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఇక్కడ ఒక టైం వస్తుంది. టోటల్ టైము 11 hours ఈక్వల్ అవుతుంది. ఇలా చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇది జనరల్ ప్రొసీజర్ అనమాట. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే d/2/25 అంటే d/2/25 ఇక్కడికి ఇంటూ 25 వచ్చేసింది, బైలో 25. సో సింపుల్ చేయాలంటే 25 × 2 ఎంత అవుతుంది 50 అవుతుంది డైరెక్ట్గా. ఓకేనా, ఇది టైము ప్లస్ ఇక్కడ టైం ఏమవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్ అంటే d/2/30 అంటే d/60 అవుతుంది. ఇక్కడ ఇది టైం అనమాట. టోటల్ టైం ఏమవుతుందంటే 11 hours ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఓకేనా, సో ఇది ఇలా రిలేషన్ చేస్తే మనకి డి వాల్యూ తెలుస్తుంది. కానీ
ఇదంతా చేయకూడదు. ఇదంతా చేయకుండా ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్‌గా ఫార్ములా యూజ్ చేసి మనం ఆన్సర్ అయితే తీసుకురావచ్చు. ఏంటి ఆ ఫార్ములా అంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఇలాంటి ప్యాటర్న్ అంటే ఏంటి? ఇలాంటి ప్యాటర్న్ అంటే ఏం లేదు. ఒక టోటల్ జర్నీ ఉంది కదా! దాంట్లో హాఫ్ ఆఫ్ ద జర్నీని ఇంత స్పీడ్‌తో వెళ్ళి, ఇంకొక హాఫ్ ఆఫ్ ద జర్నీని ఇంత స్పీడ్‌తో వెళ్తే టోటల్ టైమ్ ఇంత పడుతుంది అనేసి ఇచ్చి, మనల్ని గనక టోటల్ డిస్టెన్స్ అడిగితే అప్పుడు డైరెక్ట్‌గా డిస్టెన్స్‌కి ఫార్ములా ఏమవుతుందంటే 2s1s2 బై s1 ప్లస్ s2 ఇంటూ మొత్తానికి ఇంటూ టోటల్ టైం అనమాట. ఓకేనా, ఇది చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. వేరే s1 s2 అంటే మనకి స్పీడ్స్ ఇస్తాడు కదా, 2 స్పీడ్స్, ఆ స్పీడ్స్ ఇక్కడ రాసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో చూడండి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే 2 ఇంటూ s1 అంటే 25 ఇంటూ 30, రెండో స్పీడ్ s2 కదా, సో 30 అవుతుంది, బై s1 ప్లస్ s2 25 ప్లస్ 30 ఏమవుతుంది 55 అవుతుంది, ఇంటూ టోటల్ టైం ఎంత అన్నాడు 11 అవర్స్ కదా, సో 11 అవర్స్ చేసినా మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, 11 1 టైమ్, 11 5 టైమ్స్, 5 1 టైమ్, 5 5 టైమ్స్, 2 5 10 ఇంటూ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 300 కిలోమీటర్స్ అనమాట డిస్టెన్స్ కదా. సో 300 కిలోమీటర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. ఇక్కడ నుంచి మీరు ఈ ఈక్వేషన్ నుంచి దీని నుంచి సాల్వ్ చేసినా సరే మనకి డి అంటే టోటల్ డిస్టెన్స్ అనేది మనకి 300 కిలోమీటర్సే వస్తుంది. లేదంటే ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోమన్నా కదా, సో ఇలా గుర్తుపెట్టుకున్నా సరే మనకి డిస్టెన్స్ అనేది 300 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 82. ఇక్కడ ఏమంటాడంటే 0.532 బార్ ఓన్లీ 32కి మాత్రమే ఉంది, ఈజ్ ఈక్వలెంట్ టు ద ఫ్రాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా మనకి ఇది ఇచ్చాడు కదా, సో దీన్ని ఫ్రాక్షన్లో రాస్తే ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా పాయింట్ బార్లో మనకి ఇచ్చేసి దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమంటే మనం ఏం చేయాలి, పాయింట్ బార్ ఎత్తేసి నెంబర్ ఏదైతే ఉందో అది రాయమన్నా ఫస్ట్. సో పాయింట్ బార్ ఎత్తేస్తే నెంబర్ ఏమవుతుంది 0532 అవుతుంది. మరి 0532 అంటే 532 అనే కదా, సో 532 అవుతుంది. మైనస్ దేనికైతే బార్ లేదో ఆ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ దేనికి బార్ లేదు, 0కి 5కి బార్ లేదు. అవునా, 0కి 5కి బార్ లేదు కాబట్టి 05ని సబ్ట్రాక్ట్ చేయాలి. 05 అంటే 5 అని కదా, సో 5ని సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమైందా, పాయింట్ బార్ ఎత్తేసి నెంబర్ రాసేసాయి, మైనస్ దేనికైతే బార్ లేదో ఆ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసేసాం. బై ఏం చేయాలంటే, బై అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే పాయింట్ తర్వాత అని గుర్తు రావాలి. బై అనగానే పాయింట్ తర్వాత గుర్తు రావాలి. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్స్ ఉంటాయో అన్ని 9s రాయాలి. మరి ఇక్కడ 2 డిజిట్స్కి బార్స్ ఉన్నాయి కాబట్టి 2 9లు రాసేసాయి. వాటి పక్కన పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉండదో అన్ని జీరోస్ పెట్టు. పాయింట్ తర్వాత ఇక్కడ ఒక డిజిట్కి బార్ లేదు కాబట్టి ఒక 0 పెట్టేసి ఆన్సర్ అయిపోతుంది. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్స్ ఉంటే అన్ని 9s, పక్కనే ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉండవో అన్ని జీరోస్ పెట్టాలి. ఓకేనా, సో పెడితే ఆన్సర్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 532 - 5 అంటే 527 అవుతుంది. 527/990 దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 86. ఇక్కడ ఏమంటాడంటే స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అనేసి మనకి ఇచ్చాడు. ద టేబుల్ గివ్స్ మార్క్స్ స్కోర్డ్ బై 5 స్టూడెంట్స్ ఇన్ 5 సబ్జెక్ట్స్ ఇన్ అన్ ఎగ్జామ్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఈ డేటా మీనింగ్ ఏంటంటే ఇవి వచ్చేసి సబ్జెక్టులు అనమాట, ఇంగ్లీషు మ్యాథ్స్ ఇవన్నీ సబ్జెక్టులు. అలాగే ఇవి వచ్చేసి స్టూడెంట్స్ అనమాట, వీళ్ళు స్టూడెంట్స్ అనమాట, జీవా జస్ట్ని వీళ్ళందరూ స్టూడెంట్స్ అనమాట. ఇవి వచ్చేసి వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనమాట, ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో వాళ్ళకి వచ్చిన మార్క్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే జీవా అనే స్టూడెంట్ని తీసుకుంటే ఇంగ్లీష్లో వాడికి 76 మార్క్స్ వచ్చాయి, మ్యాథ్స్లో 82 మార్క్స్ వచ్చాయి, సైన్స్లో 69 మార్క్స్ వచ్చాయి. అలా వీళ్ళు స్టూడెంట్స్, వీళ్ళు వచ్చేసి ఇవి వచ్చేసి సబ్జెక్టులు, ఇవి వచ్చేసి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ పర్టికులర్ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటాడు అంటే ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ సైన్స్ బై ద స్టూడెంట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ సైన్స్లో మార్క్స్ వచ్చినాయి కదా, ఇలా వీటి యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. సైన్స్లో వచ్చిన మార్క్స్ యొక్క యావరేజ్, వీటి యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. సో యావరేజ్ అంటే ఏం చేస్తాం, మనం మొత్తాన్ని యాడ్ చేసి బై టోటల్ 5 ఉన్నాయి కాబట్టి బై 5 చేస్తాం అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ యాడ్ చేసే క్రమంలో జాగ్రత్తగా యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ ఇది 82 ఉంది, ఇదేమో 69 ఉంది. ఇక్కడ దీంట్లోంచి 1 తీసుకెళ్ళి ఇక్కడ 69 కలుపుతా, అప్పుడు దీంట్లోంచి 1 పోయింది కాబట్టి ఇదేమవుతుంది 81 అవుతుంది. ఇక్కడ 1 యాడ్ అయింది కాబట్టి ఇది 70 అవుతుంది అనమాట. ఇప్పుడు రౌండ్ ఫిగర్స్ ఉన్నాయి కదా, సింపుల్గా యాడ్ చేసేసేయచ్చు. ఓకేనా, సో 70 80 అంటే మొత్తం 150 అని, ఇది ఒక 80, 150 80 అంటే
230 అవుతుంది. 230 అను ఇదొక 75 ఎంత 305 అవుతుంది. 305 అను 81, 305 81 మొత్తం ఎంత అవుతుంది 386 అవుతుందా. సో 386 అనేది వీటన్నిటి యొక్క టోటల్ సమ్ అనమాట. ఓకేనా. సో 386 అనేది టోటల్ సమ్ అవుతుంది. ఆ సమ్ బై టోటల్ మొత్తం 5 ఉన్నారు కదా వీళ్ళు 5 కాబట్టి బై 5 వేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ యావరేజ్. ఇది కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టు ఇంకా. సో చూడండి ఏమవుతుందో క్యాన్సిల్ చేస్తే 5 1 టైం పోతుంది. 5 ఏళ్ళు 35, 3 మిగులుతుంది. 3 6 అంటే 36 అవుతుంది. 36 అంటే మళ్ళీ 7 సార్లు పోతుంది. 5 ఏళ్ళు 35 ఇంకా 1 మిగులుతుంది. పాయింట్ పెడితే 10 అవుతుంది. సో 2 టైమ్స్ పోతుందా. అలా యావరేజ్ ఏమైందంటే 77.2 అవుతుంది అనమాట. ఓకేనా. 77.2 దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 87. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది సేమ్ ప్రీవియస్ క్వశ్చనే, డేటా ఏం మారలేదు, సేమ్ అదే డేటా. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ మార్చాడు అనమాట. ఏమంటున్నాడంటే విచ్ స్టూడెంట్ హ్యాస్ స్కోర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్. అంటే ఏ స్టూడెంట్స్కి మినిమం 2 సబ్జెక్ట్స్లో 2 సబ్జెక్టుల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ ఏ స్టూడెంట్కి అయితే మినిమం 2 సబ్జెక్ట్స్లో తక్కువ 2 సబ్జెక్ట్స్లో హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాడే మనకి ఆన్సర్ అవుతాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆప్షన్ వెరిఫై చేద్దాం. సపోజ్ జేవాకి కనుక 2 సబ్జెక్ట్స్లో మినిమం 2 సబ్జెక్ట్స్లో హైయెస్ట్ మార్క్స్ వస్తే జేవా ఆన్సర్ అవుతాడు. లేదా హెటల్కి వస్తే అలా హెటల్ ఆన్సర్ అవుతాడు. అలా ఎవరికి వస్తే వాళ్ళు ఆన్సర్ అవుతారు అనమాట. సింపుల్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఇక్కడ జేవా తీసుకుంటే ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయా, ఉన్న వాటిలో హైయెస్ట్ జేవాకి వచ్చినాయి. ఇక్కడ రాలేదు కదా, హైయెస్ట్ 90 కదా, కానీ జేవాకి హైయెస్ట్ వచ్చిందా, రాలేదు కదా. సో అలా ఇక్కడ అవ్వట్లేదు. అండ్ ఎక్కడ చూస్తే ఇక్కడ కూడా హైయెస్ట్ కాదు, ఇక్కడ కూడా హైయెస్ట్ రాలేదు. ఎక్కడ చూసినా సరే హైయెస్ట్ వీడికి రాలేదు. ఇక్కడ కూడా వీడికి హైయెస్ట్ రాలేదన్నమాట. మరి ఇక్కడ మినిమం 2 సబ్జెక్ట్స్లో ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళు ఆన్సర్ అవుతారు. మరి జీవాకి రాలేదు కాబట్టి జీవా ఆన్సర్ అవ్వడు. అలాగే హెటల్ చూసుకుంటే వీడికి ఇక్కడ హైయెస్ట్ వచ్చాయా, ఇక్కడ హైయెస్ట్ రాలేదు. ఇక్కడ చూస్తే పోనీ ఇక్కడ ఏమైనా హైయెస్ట్ వచ్చింది మార్క్స్, ఇక్కడ కూడా హైయెస్ట్ రాలేదు. ఇక్కడ ఖచ్చితంగా వీడికి హైయెస్ట్ వచ్చింది. చూడండి ఉన్న వాటిలో హైయెస్ట్ వీడికే కదా వచ్చింది. సో ఒక్కో సబ్జెక్ట్లో వీడికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ హైయెస్ట్ వచ్చాయి అంటే హైయెస్ట్ ఇక్కడ కూడా రాలేదు. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ హైయెస్ట్ వీడేనంటే హెటల్ ఇక్కడ హైయెస్ట్ కాదనమాట. ఓకేనా. సో అలా వీడికి ఓన్లీ ఒక సబ్జెక్ట్లోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. కానీ మనకి మినిమం 2 సబ్జెక్ట్స్లో హైయెస్ట్ మార్క్స్ వస్తేనే ఆన్సర్ అవుతాడు అనమాట. అలా హెటల్ కూడా ఆన్సర్ అవ్వడు. జస్టిన్ చూడండి, జస్టిన్ ఎక్కడ, ఇదిగోండి జస్టిన్. ఇక్కడ వీడికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయా, చూడండి హైయెస్ట్ మార్క్స్ ఇక్కడ కదా వచ్చింది, వీడికి హైయెస్ట్ మార్క్స్ రాలేదు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న వాటిలో హైయెస్ట్ వీడికే కదా వచ్చింది. సో ఇక్కడ వీడికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ రాలేదు వీడికి. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా హైయెస్ట్ మార్క్స్ రాలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సబ్జెక్ట్లో చూస్తే వీడికి హైయెస్ట్ మార్క్స్ వీడికే వచ్చాయి. అంటే వీడికి 2 సబ్జెక్ట్స్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కాబట్టి వీడే ఆన్సర్ అవుతాడు. అండ్ ఇంకా ఆలియాని కూడా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మినిమం 2 సబ్జెక్ట్స్లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాడే ఆన్సర్ అవుతాడు. మరి జస్టిన్కి 2 సబ్జెక్ట్స్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కదా, సో వచ్చాయి కాబట్టి వీడే ఆన్సర్ అవుతాడు. కావాలంటే ఆలియాని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేస్తే ఇక్కడ ఆలియాకి ఇక్కడ చూస్తే ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ రాలేదు. అలాగే ఇక్కడ కూడా హైయెస్ట్ మార్క్స్ రాలేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా హైయెస్ట్ మార్క్స్ రాలేదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా హైయెస్ట్ మార్క్స్ రాలేదు. ఆలియాకి ఓన్లీ ఒక చోట హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. మరి మినిమం 2 సబ్జెక్ట్స్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఒకే ఒకడు ఉన్నాడు, వాడు ఎవడంటే జస్టిన్ అనమాట. ఓకేనా. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 88. సేమ్ ఇందాటి క్వశ్చనే, కాకపోతే ఇక్కడ మనకి అడిగే క్వశ్చన్ మార్చాడు అనమాట. ఓకేనా. చూడండి విచ్ స్టూడెంట్ హ్యాస్ స్కోర్డ్ ద సెకండ్ హైయెస్ట్ ఓవరాల్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఓవరాల్ పర్సంటేజ్ అనేది ఏ స్టూడెంట్కి సెకండ్ హైయెస్ట్ వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. అంటే సింపుల్గా వీళ్ళందరికీ పర్సంటేజ్లు కనుక్కున్నాం అనుకోండి, మార్క్స్ పర్సంటేజ్ కనుక్కున్నాం అనుకోండి. అలా కనుక్కున్నప్పుడు సెకండ్ ప్లేస్లో ఎవడుంటాడు, సెకండ్ హైయెస్ట్ ఓవరాల్ పర్సంటేజ్ ఎవరికి వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనల్ని పర్సంటేజ్ అన్నాడు కాబట్టి మళ్ళీ పర్సంటేజ్లు కనుక్కుంటూ కూర్చోకూడదు అనమాట. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ నాకు మార్క్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, నాకు మార్క్స్ ఎక్కువ వస్తే ఖచ్చితంగా నాకేమవుతుంది, పర్సంటేజ్ అనేది ఓవరాల్ పర్సంటేజ్ అనేది నాకే హైయెస్ట్ ఉంటుంది. అలాగే సపోజ్ ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తాయో వాడికి ఓవరాల్ పర్సంటేజ్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. ఇందా సేమ్ వే ఇక్కడ కూడా అంతే, పర్సంటేజ్ అన్నాడు అనేసి మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయకూడదు. సింపుల్గా వాడికి వచ్చిన టోటల్ మార్క్స్ని బట్టే వెరిఫై చేసేసేయచ్చు. ఓకేనా. వెరిఫై చేసినప్పుడు సెకండ్ ప్లేస్లో ఎవడుంటాడు వాడే మన ఆన్సర్ అవుతాడు అనమాట. సో చూడండి ఇక్కడ టోటల్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే జీవాకి టోటల్ ఎన్ని వస్తాయి చూడండి, 6 2 8 17 17 23 2 క్యారీ 2 ఇక్కడ ఒక 7 9 9 8 17 17 6 23 23 30 38 అలా 383 టోటల్ అనమాట ఇది.
ఓకేనా. ఇక్కడ చూడండి 8, 5, 13, 13, 2, 15 అనమాట. 15 1 క్యారీ 1 అను 8 9 9 8 17 17 8 25 25 7 32 32 అను 9 41. సో 415 ఇక్కడ టోటల్ వచ్చింది జస్టిన్కి. అలాగే హెటల్ మార్క్స్ టోటల్ మార్క్స్ చూస్తే 4 8 12 14 20 25 అనమాట. 25 2 క్యారీ 2 అను 5 7 7 7 14 14 8 22 22 అను 22 అను 7 29 29 అని 8 ఎంత 29 8 అంటే 29 8 కదా. సో 37 అవుతుంది. 375 అవుతుంది. అలాగే ఇక్కడ 2 4 6 6 అను 3 9 అవుతుందా. సో 9 అవుతుంది. అలాగే 7 6 13 13 అను ఇది ఒక 8 21 21 8 29 ఇక్కడ 29 8 ఎంత 37 అవుతుందా. సో 379 అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే 5 3 8 అవుతుందా. మొత్తం యాడ్ చేస్తే 8 అవుతుంది. 9 6 15 15 7 22 22 అను 8 30 30 అను 37 అనమాట. ఓకేనా. సో అలా ఇవన్నీ టోటల్ మార్క్స్ అనమాట. ఇక్కడ టోటల్ మార్క్స్ చూస్తే ఎవరికి సెకండ్ ప్లేస్లో ఉంటాడో వాడికి సెకండ్ హైయెస్ట్ ఓవరాల్ పర్సంటేజ్ అనేది వాడికి సెకండ్ హైయెస్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా. అంతేగాని మనం ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇక్కడ హైయెస్ట్ ఎవరికి వచ్చాయి, హైయెస్ట్ వీడికి వచ్చాయి. వీడి తర్వాత సెకండ్ హైయెస్ట్ ఎవరికి వచ్చాయి, సెకండ్ హైయెస్ట్ ఎవరికి వచ్చాయంటే జీవాకి వచ్చాయి అనమాట. ఓకేనా. సో జీవాకి సెకండ్ హైయెస్ట్ వచ్చాయి అంతే కదా. ఇక్కడ 415 వీడికి హైయెస్ట్, వీడి తర్వాత హైయెస్ట్ ఎవరికి జీవాకి వచ్చాయి కాబట్టి జీవాకే సెకండ్ హైయెస్ట్ ఓవరాల్ పర్సంటేజ్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 89. ఇక్కడ ఏమంటున్నాడంటే సేమ్ డేటా ఇచ్చేసి మనల్ని క్వశ్చన్ ఏమడుతున్నాడంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ టోటల్ మార్క్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద 5th ర్యాంక్డ్ స్టూడెంట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే టోటల్గా మార్క్స్ ఇచ్చినప్పుడు టోటల్ మార్క్స్ కనుక్కున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఒకడు ఉంటాడు కదా హైయెస్ట్ మార్క్స్ వచ్చినాడు వాడికి, అలాగే 5th ప్లేస్లో ఇంకోటి ఉంటాడు కదా వాడికి మధ్య టోటల్ మార్క్స్ ఎంత డిఫరెన్స్ ఉంది, మార్క్స్లో ఎంత డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరికి మధ్య అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇందాక టోటల్ మార్క్స్ కనుక్కున్నాం కదా. సో ఇవి వచ్చేసి ఈ స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ అనమాట. వీళ్ళలో ఫస్ట్ ఎవరికి వచ్చినాయి వాడికి, అలాగే 5th ప్లేస్లో ఎవరు ఉన్నాడో వాడికి, వీళ్ళిద్దరి మధ్య మార్క్స్ డిఫరెన్స్ అడిగాడు. మరి ఫస్ట్ ఎవరికి వచ్చింది, ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఎంత, హైయెస్ట్ మార్క్స్ 415 ఇది హైయెస్ట్ మార్క్స్. అలాగే 5th ప్లేస్ అంటే ఉన్న వాళ్ళందరూ 5 మెంబర్స్ కాబట్టి 5th ప్లేస్ అంటే లాస్ట్ ప్లేసే కదా. సో లీస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి అంటే హెటల్కి వచ్చాయి. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనమాట. ఓకేనా. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ సో 415కి అలాగే 375కి డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. 5లోంచి 5 పోతే 0, 41లోంచి 37 పోతే 4 మిగులుతుందా. సో అలా వీళ్ళిద్దరి మధ్య మార్క్స్ డిఫరెన్స్ ఎంత అంటే 40. కానీ ఇక్కడ మనకి 40 అనేది ఆప్షన్ ఇవ్వలేదు. ఇది ప్రింటింగ్ మిస్టేక్ అనమాట. సో దీనికి అయితే యాడ్ స్కోర్ ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. సో ఇది యాడ్ స్కోర్ అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ ఆప్షన్ ఇవ్వలేదు. ఆన్సర్ ఎంత అంటే 40 అనమాట. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.